హైదరాబాద్ లంగర్ హౌస్ లో కారు బీభత్సం ఘటన ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపిన ప్రణయ్ అనే వ్యక్తి బైకును ఢీకొట్టి ఇద్దరు మృతికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో దినేష్ గోస్వామితో పాటు అతని భార్య మోనా ఠాకూర్ కూడా మృతి చెందారు. అలాగే కారు ఆటోను కూడా ఢీకొట్టడంతో అందులోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. మద్యం సేవించి వాహనాలను నడపొద్దు, అమాయకుల ప్రాణాలను తీయొద్దు అని పోలీసులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేస్తున్నా మందుబాబులు మాత్రం పెడచెవిని పెడుతూ ఉన్నారు. విచ్చలవిడిగా మద్యం తాగి రోడ్లెక్కుతూ ఉన్నారు, అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉన్నారు. తాజాగా లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మందుబాబు మద్యం సేవించి కారును అతివేగంగా నడపడంతో 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు, అలాగే ఒక ఆటోను కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 2 దంపతులు అక్కడికక్కడే మరణించారు. సో ఈ ప్రమాదంలో దంపతులను పోగొట్టుకుని, తల్లిదండ్రులను పోగొట్టుకుని 2 పిల్లలు అనాథలుగా మారారు. ఈ అత్యంత హృదయ విషాదకరమైనటువంటి ఘటన గురించి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఏం చెప్తారో వారి మాటల్లో విందాం. అమ్మ చెప్పు, అసలు ఈ ప్రమాదం గురించి నీకు ఎలా తెలిసింది? అసలు అమ్మ వాళ్ళని ఆ స్థితిలో చూస్తూ నువ్వు అసలు ఏమనిపించింది నీకు? నా like brain was not working when I see my parents. जब मैंने देखा आई वॉज लाइक ये क्या हुआ. मेरे घर वाले मेरे को ये बोल के गए कि बस हाथ पैर टूटे, कल सुबह तक आ जाएंगे मम्मी पापा घर में, बेड रेस्ट करेंगे वो 1 महीने के लिए. जब मैं जाके देखी, मेरे मम्मी लोग एम्बुलेंस में थे, अलग अलग एम्बुलेंस में, और वो एम्बुलेंस को भी ड्राइवर भी नहीं था, कुछ नहीं था. वो एम्बुलेंस ऐसे खड़ा था और वो पुलिस वाले कुछ नहीं कर रहे. बस वो जो बंदा ठोक के गया वो भी अपने नशे में बैठा हुआ था उधर. क्या बोलूँ अब मैं, कुछ समझ में नहीं आ रहा. और पेरेंट्स चले गए. बस पुलिस लोग भी लाइक चेक पोस्ट नहीं रख रहे, कुछ नहीं रख रहे. वो लोग कहाँ से कि काली मंदिर से गाड़ियों को ठोक लेते हुए आ रहा, दिख रहा नहीं क्या सबको? सीसीटीवी भी क्या कर रहे, सीएम क्या कर रहा है असल हमारा. और 1 साल जब से रेवंत रेड्डी आया ना, चेक पोस्ट लगाना कुछ लगा. हम लोग, मैं आते जाते रहती वो रास्ते से, मेरे को मालूम एवरी सैटरडे नाइट उधर चेक पोस्ट लगता था. अभी नहीं लग रहा क्या? अभी जो करता वो गलती करा, वो अभी गांजा फूक कर आया, अभी ये करा. अभी हम लोग बताए क्या करूं मैं भी चलो ठीक हूँ, मैं भी मेंटल हेल्थ मेरा स्टेबल नहीं रहेगा 1-2 साल के लिए. बट मेरी बहन का क्या, वो तो अभी 10 साल की है. అమ్మ నువ్వు చెప్పు, అసలు అమ్మ వాళ్ళు నీకు ఏం చెప్పేవాళ్ళు? అంటే భవిష్యత్తులో ఎలా ఉండాలి, నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అంటే అమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు నీకు? ఇంకా నువ్వేమైనా చెయ్యు, కానీ ఎవరితో భయపడకు. ఎవరైనా నీకు భయపడిస్తే నువ్వు కూడా వాళ్ళకి భయపడు, కానీ వాళ్ళు ఒట్టని కోసం నువ్వు కూడా ఒట్టు అని చెప్తుండే. అమ్మ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, ఏం చేద్దామంట? ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటావు? ఆయన టార్చర్ పెట్టి ఆయనకి చంపేయండి, ఇంకా ఏం చేస్తాం? మా మమ్మీ డాడీ అయితే మళ్ళీ రాదు కదా. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ వయసులో మీకు అత్యంత విషాదం అని చెప్పాలి. అసలు ఈ వయసులో మీరు ఇటు కూతుర్ని పోగొట్టుకున్నారు, ఆ తర్వాత ఆ కూతురుకు సంబంధించిన భర్తను కూడా పోగొట్టుకున్నారు, పిల్లలు అనాథగా మారారు. అయితే ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అసలు? ఏం చేస్తాం? నేను ఉన్నంత వరకు చూసుకుంటా, పిల్లలను ఉన్నంత వరకు చదివించుకుంటా, ఏ పని అన్న చేసి. పిల్లలకైతే వదిలిపెట్టలేను కదా, చెప్పండి. ఇప్పుడు ఒకరు చేసిన తప్పుకి కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. చివరికి పిల్లలు కూడా తల్లిదండ్రులను కోల్పోయారు. అసలు అట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? ఏం చేస్తారు? వానికి ఉరి శిక్ష ఇచ్చినా నా బిడ్డ రాదు, వానికి ఏం చేసినా మా కూతురు రాదు, మా అల్లుడు రాడు. ఏం చేస్తాం చెప్పండి? వానికి జైలు శిక్ష వేస్తారో ఏమేస్తారో వేయండి. అటువంటి వాళ్ళను నడి రోడ్లో చంపితే కొంచెం ఇదిగా ఉంటుంది, ఆ లోపల చంపితే ఏముంటుంది అని చెప్పండి. చిన్నపిల్లలు వారు చెప్పేటటువంటి మాటలు వింటుంటే కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి, నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నది ఇటు తల్లిదండ్రులు, ఆ తర్వాత తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు చెప్తున్నటువంటి మాట. ఓవర్ టు స్టూడియో.